హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గరం మసాలా, బిర్యానీ మసాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా చేయాలనో ఈ వీడియోలో చేసి చూపిస్తా ఉన్నాను. నేనైతే ఇలానే అండి చేసుకునేసి వాడుకుంటాను. నేనైతే ఎలా చేస్తే వాడతా ఉన్నానో అలానే మీకు చూపిస్తాను. ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. బయట తీసుకునే దానికన్నా మన చేతులతో మనం చేసుకునేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం గరం మసాలా అండి. గరం మసాలాకి ఇలా ఒక బాండిల్ పెట్టుకునేసి ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను మిరియాలు వేసుకునేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇది లో ఫ్లేమ్లోనే అయితేనే పొడి అంతా కలర్ చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2-3 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకునేద్దాం. అలానే ఇందులో అనాస పువ్వు అండి, అంటే స్టార్ ఫ్లవర్ అంటారు కదా, అది కొద్దిగా వేసుకునేద్దాం. ఒక 7-8 ఇలా తుంచి వేసుకునేద్దాం. ఇందులోనే కొద్దిగా చెక్క అండి. ఇవి పెద్దవి కాబట్టి నేను 3 వేస్తూ ఉన్నాను. మీరు చిన్నవి తీసుకునేస్తే ఒక 4 పీసులు వేసుకోండి. ఇందులోనే జాపత్రి అండి, ఇది కూడా ఒక 4 పీసులు ఇలా తుంచి వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూను యాలకులు వేసుకునేద్దాం. ఒక స్పూను లవంగాలు వేసుకునేద్దాం. అలానే ఇందులో ఒక 2 మరాఠీ మొగ్గ, ఒక 3 బ్లాక్ ఇలాచి వేసుకోవాలి. ఇవంతా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇలా అటు ఇటు తిప్పుకునేసి ఒక్క నిమిషం దీన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయితేనే మనం ఇందులో ఒక అర టీ స్పూన్ సోంపు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేద్దాం. అవి మనకి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి వేసుకోవాలండి. చూసారు కదా, ఇవి కొంచెం కలర్ కూడా చేంజ్ అయినాయి. ఇప్పుడు మనము సోంపు, జీలకర్ర వేసుకునేసి దీన్ని ఒక్క నిమిషం పాటు ఇలానే బాగా ఫ్రై చేసుకునేద్దాం. మనకి ఇవి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం టైం పట్టినా ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకునేద్దాం. మనం ఇది ఇట్లా పట్టి చూస్తే కూడా తెలుస్తుందండి. ఇలా మనం పట్టుకున్నామంటే చేతిలోనే అవి ఫ్రై అయిపోయినట్టుగా తెలుస్తుందండి. మనకు కొంచెం సౌండ్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇవి ఒక ప్లేట్లో వేసుకునేసి ఇది ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ చల్లారి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తూ ఉన్నానండి. మళ్ళీ నేను ఇలా మిక్సీ జార్ తీసుకునేసి ఇందులో తేమ ఏం లేకుండా బాగా డ్రై అయిపోవాలండి. అప్పుడు మనం ఈ పొడి మిక్సీకి వేసుకోవాలి. తేమ ఉంటే మనకి ఈ పొడి అనేది చెడిపోతుంది. కాబట్టి ఇట్లా తేమ లేకుండా చూసుకునేసి ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. వేసుకునేసి దీన్ని నున్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. మనకి ఇలా రావాలండి పౌడర్ అనేది. ఇందులో సాల్ట్ వేసేదాని వల్ల మనకి ఇది చెడిపోకుండా ఉంటుందండి. కాబట్టి సాల్ట్ వేసుకొని ఆడించుకోండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకునేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేసి తర్వాత మనం బిర్యానీ మసాలా అండి, ఇది గరం మసాలా కదా, ఇప్పుడు మనం బిర్యానీ మసాలా చూద్దాం. ఇదే స్టవ్ మీద ఈ పెనంలోనే మళ్ళీ మనము ఒక 10 దాకా ఎండుమిరపకాయలండి, ఇవైతే సరిపోతుంది. ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకునేసి ఒక 7-8 బిర్యానీ ఆకులు కూడా ఇలా సన్నగా తుంచి కానీ కట్ చేసి కానీ వేసుకోవాలి. ఇట్లా మొత్తం వేసుకునేసి ఇవి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ప్రాసెసేనండి. ఇవి కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఈ మిరపకాయలు బిర్యానీ ఆకు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవి ఒక ప్లేట్లో వేసుకునేద్దాం. ఇలా ఒక నిమిషం పాటు మనం దీన్ని కలబెడతా ఉన్నామంటే ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. ఇవి స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాం. ఇదే పెనంలో మనం ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకునేద్దాం. అలానే ఒక 7-8 అనాస పువ్వు కూడా తుంచి వేసుకునేద్దాం. స్టార్ ఫ్లవర్ అంటారు కదా అదే. ఒక 10 లవంగాలు కూడా వేసుకునేసి ఒక రెండు మరాఠీ మొగ్గ, ఒక 2 బ్లాక్ ఇలాచి, ఒక స్పూన్ మిరియాలు వేసుకునేసి కొద్దిగా చెక్క కూడా వేసుకోవాలండి. నేను చెక్క అనేది ఒక 4 పీసుల దాకా చిన్న చిన్న పీసులు వేసుకున్నాను. చూసారు కదా, ఇవి చిన్న సైజుగా ఉన్నాయి. ఇట్లా మీ దగ్గర పెద్ద సైజు ఉంటే కొంచెం 3 వేసుకోండి సరిపోతుంది. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక నిమిషం పాటు బాగా ఇలా కలబెట్టుకునేద్దాం. ఇవి కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఇలానే కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జాపత్రి వేసుకుందామండి. ఇది కూడా ఇలా నలిపి వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూను యాలకులు వేసుకునేసి ఇందులోనే ఒక స్పూను జీలకర్ర వేసుకునేద్దాం. అలానే ఒక అర టీ స్పూను సోంపు వేసుకునేసి కొద్దిగా బండ పువ్వు కూడా వేసుకునేసి దీన్ని కూడా ఇట్లా బాగా కలబెట్టుకోవాలండి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత దగ్గరుండి ఒక 5-10 నిమిషాల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే మొత్తం ఇలా బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇదంతా ఒక ప్లేట్లో వేసుకునేద్దాం. మనం ఇంట్లో చేసుకుంటే పొడి ఇలా వేయించుకుంటా ఉంటే బయట వరకు గమగమ వాసన వస్తుందండి. ఇలా మనం ఇవి వేయించుతూ ఉన్నప్పుడు
ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, ఇది ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేసినామంటే చల్లారిపోతుందండి. 5 నిమిషాల తర్వాత మనం గరం మసాలా వేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత చూపిస్తూ ఉన్నానండి. మిక్సీ జార్లో మొత్తం ఇవి వేసుకునేసి ముందు ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకు వేసుకొని తర్వాత అవి వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకునే దానివల్ల గరం మసాలా కొంచెం కలర్గా ఉంటుంది. సాల్ట్ వేసుకునేస్తే సేమ్ అండి, మనకి ఇది పురుగు పట్టకుండా ఉంటుంది కదా. మొత్తం వేసుకునేసి దీన్ని కూడా నున్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకునేస్తే సరిపోతుంది. ఇలా మనకి నున్నగా రావాలండి పౌడర్ లాగా. ఇట్లా మనం బాగా వేసుకున్న తర్వాత స్పూన్తో అటు ఇటు బాగా కలబెట్టుకునేద్దాం. దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసి పెట్టుకునేద్దాం. ఇది మనకి చల్లారిన తర్వాతనే ఒక బాటిల్కైనా గాజు సీసాకైనా ఎత్తి పెట్టుకోవాలి. వేడి మీద ఎత్తి పెట్టుకోకూడదండి. వేడి మీద అయితే ఇది మనకి చెమ్మలాగా ఉంటుంది కదా, కాబట్టి ఇట్లా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఏదైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ మసాలాలు మనకి మన చేతులతో మనం చేసుకుంటా ఉన్నాను కాబట్టి బిర్యానీలో వేసుకున్న లేదా ఏదైనా కర్రీలో వేసుకున్న చాలా బాగుంటుందండి. ఇవి మనం చేసుకుంటా ఉన్నప్పుడు ఇల్లంతా మసాలా వాసన చాలా బాగా వస్తుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం నేను ఎలా అయితే చేశానో అలానే పక్కా కొలతలతో చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి మనం కొంచెం టైం తీసుకొని చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు బిర్యానీ చేసినా కూరలు చేసినా కానీ వేసుకోవచ్చు కదా. ఒక్కరోజు చేసుకున్నది మనము నెల రోజులు వాడుకోవచ్చు అండి. ఎంత సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇది చల్లారిపోయిన తర్వాత బాటిల్కి వేసి పెట్టినానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి.